భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా పుడమినేలగా పుణ్యమూర్తివై అవతారాలు దాల్చిన దేవా హిరణ్యకశపుని అతమార్చుటకు నరసింహావతారమెత్తిన దేవా దశావతారుడు నీవేనయ్యా తండ్రి రామయ్య ధర్మాన్ని కావగ ధరణిల వెలసిన కోదండ రామయ్య భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా పరందామని పాద పూజకై కొండ కోనలు దాటి వచ్చినవు కోనలు దాటి వచ్చినవు గనగన నీ గుడి గంటలు కొట్టి ఘనమైన పూజలనే జరిపి ఘనమైన పూజలనే జరిపి దశరథ నందన దయదు పంటూ రామా రఘురామ పంచామృతాలతో అభిషేకిస్తిమి రామా శ్రీరామ భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా శ్రీరామాని సన్నిధానమున ఎటు చూడు ఎలకోటి భక్తులు ఎటుచూడు ఎలకోటి భక్తులు రఘురామాని నివాస స్థలము రామనామముతో మారు మ్రోగును రామనామముతో మారు మోగును చక్కనైన నీ భద్రాచలమున రామా శ్రీరామ నిద్రలు చేసిన పాపాలు కలగును రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా శ్రీరామాని నామమే మధురం ఓ రామాని చరితే గణము ఓ రామా నీ చరితే గణము నిన్ను చూసిన కలుగు శుభాలు నిన్ను వేడిన తొలగు భయాలు నిన్ను వేడిన తొలగు భయాలు మరువక భద్రాచలము వచ్చేము రామా రఘురామ ఎల్లవేళలా మమ్ముగా పాడు రామా శ్రీరామ భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామా భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ ఎలకోటి భక్తులను ఏలుతున్నవట రామా రఘురామ భద్రాచలమున వెలసిన వంట రామా శ్రీరామ వెలకోటి భక్తులను
గొప్ప దేవుడవయ్యా రామయ్యా మా తండ్రి రామయ్యా భద్రాచల రామయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్య మా తండ్రి రామయ్య భద్రాచల రామయ్య ధర్మము నిలుపక ధరణిలో వెలసిన ధర్మాత్ముడవు నీవేనయ్యా ధర్మము నిలుపగ ధరణిలో వెలసిన ధర్మాత్ముడవు నీవేనయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్యా మా తండ్రి రామయ్యా భద్రాచల రామయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్య మా తండ్రి రామయ్య భద్రాచల రామయ్య దశరథుని మాట కొరకు రామ రఘురామ 14 ఏళ్ళు వానవాసం ఏగితివా 14 ఏళ్ళు వానవాసం ఏగితివా లక్ష్మణ సీతమ్మతో కలిసి రామ రఘురామ అరణ్యాన కష్టాలెన్నో అనుభవిస్తీవా అరణ్యాన కష్టాలెన్నో అనుభవిస్తీవా నీ అన్ని కష్టాలు ఎవరు పడలేదయ్యా మా పాలిటి దైవమా మమ్మేలా రావయ్యా నీ అన్ని కష్టాలు ఎవరు పడలేదయ్యా మా పాలి దైవమా మమ్మేలా రావయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్యా మా తండ్రి రామయ్యా భద్రాచల రామయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్య మా తండ్రి రామయ్య భద్రాచల రామయ్య నీ పాదంతోనే రాయిని ఆల్యగా మార్చితివి శబరికి దర్శనమిచ్చి మోక్షం నొసగితివి శబరికి దర్శనమిచ్చి మోక్షం నొసగితివి నిన్ను నమ్మిన సుగ్రీవునికి అభయాన్నే ఇచ్చి కిష్కింద పట్టణానికి రాజును చేస్తీవి కిష్కింద పట్టణానికి రాజును చేస్తీవి అబ్బబ్బా రామయ్యా మరువలేము మా తండ్రి మా దిక్కు నీవంటూ భద్రాచలం వస్తున్నాం అబ్బబ్బా రామయ్య మరువలేము మా తండ్రి మా దిక్కు నీవంటూ భద్రాచలం వస్తున్నాం ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్యా మా తండ్రి రామయ్యా భద్రాచల రామయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్య మా తండ్రి రామయ్య భద్రాచల రామయ్య ఎన్నెన్ని జన్మాల మా పుణ్యపాలమో నీ దివ్య రూపం చూసే భాగ్యం కలిగింది నీ దివ్య రూపం చూసే భాగ్యం కలిగింది భద్రాచల రామయ్య మా భారం నీదయ్యా కన్న తండ్రి ఓలే మమ్ము కాపాడుము రామా కన్న తండ్రి పోలే మమ్ము కాపాడుము రామా నీకన్నా మాకింకా ఏ దైవం లేదయ్యా నీ చూపే కరువైతే మే బ్రతుకాలేమయ్యా నీకన్నా మాకింకా ఏ దైవం లేదయ్యా నీ చూపే కరువైతే మే బతకాలేమయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్యా మా తండ్రి రామయ్యా భద్రాచల రామయ్యా ఎంత గొప్ప దేవుడవయ్యా రామయ్య మా తండ్రి రామయ్య భద్రాచల రామయ్య ధర్మము నిలుపక ధరణిలో వెలసిన ధర్మాత్ముడవు నీవేనయ్యా ధర్మము నిలుపగ ధరణిలో వెలసిన ధర్మాత్ముడవు నీవేనయ్యా ఎంత
సాగర జై కపీశతి లోక ఉజాగర రామదూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ పచరంతి కుమతి నివార సుమతికే సంగీ కంచన వరణ విరాజ సుకేశ కానన కుండల కించిత కేశ వజ్రధ్వజా విరాజై కాంతే జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావాన కుటీయతి చాతుర నామ తాజ కరివే కో ఆతుర కంచని జగసుని వే కో రసియా నామల జనసి నామల రసియా సూక్ష్మ రూప ధరిసి హితి కామా వికట రూప ధరి లంక జనామా ప్రేమ రూప ధరి అసుర సమారే రామచంద్ర కే కాజ సమారే संजीवन भगत जियाए श्री रघुवीर हर्षि पुर आए जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर पति के ही बहुत बढ़ाई तुम मम के भरती समझाई संस बदन तुम रोज सगावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद शारद सहित अहिसा जग कुबेर दिक्पाल जहाते कवि कोविद कर सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु योगानि मधुर फल जानू प्रभु मुद्रिका मेलि मुनि माहि जलति लाहि कहि अजर जनाहि दुर्गम काज जगत के जयते सुगम अनुग्रह तुम्हारे देते राम तुम्हारे तुम रखवारे हो तना आज्ञा बिन पैसारे सब सिकल है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर तेज समारो आपे नो लोकांत ते गावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे से रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे वासा सदा रहो रघुपति के दासा जय हनुमान ज्ञान गुण सागर जय कपीशति लोक उजागर तुम्हारे वचन राम को पावे जन्म जन्म के दुख बिसरावे काल रघुपति पुर जाई जहाँ जन्म हरि बंद खाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की जाई ऐसा तवार बात कर कोई झूठई भक्ति महास कोई जो ये पढ़े हनुमान चालीसा होए सिद्धि साधी गौरी सा तुलसीदास सदा हरि जय रागी जय नाथ हृदय हमारे राम భద్రాచలముల వెలసిన రామయ్య మా పిల్ల బాబల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్య దయతో దీవెనలందించు రామయ్య భద్రాచలముల వెలసిన రామయ్య మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్య దయతో దీవెనలందించు రామయ్య
దండాలెన్నో పెట్టినమయ్యా దశరథ నందన దయచూపంటూ దండాలెన్నో పెట్టినమయ్యా జయ జయ రామ జగదభిరామ ఆదరించి మమ్ము ఆదుకు శ్రీరామ భద్రాచలముల వెలసిన రామయ్యా మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్యా దయతో దీవెనలందించు రామయ్యా ఆత్మ నిండ నీ నామం స్మరిస్తూ నీ సన్నిధికే చేరవస్తిమి ఆత్మనింద నీ నామం స్మరిస్తూ నీ సన్నిధికే చేరవస్తిమి అగరు గంధము నీకై తెచ్చి అర్చనలెన్నో చేసినమయ్యా అగరు గంధము నీకై తెచ్చి అర్చనలెన్నో చేసినమయ్యా మల్లె మందార దండలు అల్లి నిండు మనసుతో నిన్ను పూజించేము భద్రాచలముల వెలసిన రామయ్యా మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్యా దయతో దీవెనలందించు రామయ్యా దివి నుండి భువికే వచ్చి భద్రాచలమును చేరిన వంట ఈ భూమికే వచ్చి భద్రాచలమును చేరిన వంట దీనుల పాలిట దిక్కై నిలిచి వెన్ను తట్టి నువ్వు నడిపే వంట దీనుల పాలిట దిక్కై నిలిచి వెన్ను తట్టి నువ్వు నడిపే వంట ఆచిత వేడగారి కోసలే పాపి సర్వ సంపదలు కలుగజేస్తవంట భద్రాచలముల వెలసిన రామయ్యా మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్యా దయతో దీవెనలందించు రామయ్యా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను వేడని కరములెందుకు చూడని కన్నులెందుకు నిన్ను వేడని కరములెందుకు శ్రీరామ నీ నామమే మధురం అది ఏ మాకు రక్షణ కవచం శ్రీరామా నీ నామమే మధురం అది ఏ మాకు రక్షణ కవచం భద్రాద్రి వాస ఓ శ్రీరామ కన్న తండ్రిలా కాపాడు రామయ్యా భద్రాచలముల వెలసిన రామయ్యా మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్యా దయతో దీవెనలందించు రామయ్యా భద్రాచలముల వెలసిన రామయ్యా మా పిల్ల పాపల సల్లంగుంచని నిన్ను దర్శించగ వచ్చినమయ్య దయతో దీవెనలందించు రామయ్యా होले सा होले सा होले सा होले होले सा ఏటయిందే గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది నీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా హోలేసా होले सा होले सा ఏటయిందే గోదారమ్మ
కృష్ణయ్యకు పింఛమైన నెమిలమ్మల దుంకులాట ఎంకన్నకు పాలు దాపిన పాడావుల ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా, 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 హోలేసా. ఏటయింది గోదారమ్మ ఎందుకీ బులికి పాటు గగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదట్టు మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు హోలేసా, 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 హోలే, హోలేసా. హోలేసా, 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 హోలే, హోలేసా. హోలేసా, హోలే, హోలేసా. హోలేసా, హోలేసా. మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోగెల్ది సీతమ్మ బడిర 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన అవునా? రామయ్యన్నలు పంట సీతమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట ఆహా అరెరెరె. ఆహా, ఆహా. ఓయ్ చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా కుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుగంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా, మందర మాట వినే కైకలేదురా. సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా, కలినికి చోటు ఇదే కరువు లేదురా. బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా. కంచర్ల గోపన్న బంధాలు తెంచావు, శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు. త్యాగయ్య గానాల తానాలు చేశావు, బాపూజీ ప్రాణాల కడమాటవైనావు. సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా, భారతదేశపు పౌరుడిగా, కరసేవకుడై కదలాలి, కరసేవకుడై కదలాలి. శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాలి. అరే బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. బలి 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 బజిరంగి, జై బోలో బజిరంగి. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. గుండెల నిలబర రాముని రూపం, గుండెలో నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. గుండెల నిలబర రాముని రూపం, గుండెలో నిలబడ రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. అరే గుడినే గట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది గుడినే కట్టాలిరా, రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, కూటాలు ఎదురైన తల్వారు ఎన్నో, తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా. శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా. పుడితే మళ్ళీ పుడితే, అరే పుడితే పుట్టాలి హిందువుగా, పుడితే పుట్టాలి
హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తల్వారు అరెరే, తూటాలు ఎదురైన తల్వారులెన్నున్న జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరెరే, పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్న తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ 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 జై శ్రీరామ్ ఎత్తర కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా ఎత్తర కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా రెపరెపలాడాలి హిందువుల జెండా రెపరెపలాడాలి హిందువుల జెండా అరే హిందువుగా కానివాణ్ణి గుండెరే అదరంగా హిందువుగా కాని వారి గుండెలే అదరంగా రెపరెపలాడాలి హిందువుల జెండా రెపరెపలాడాలి హిందువుల జెండా అరే హిందువుగా కానివాణ్ణి గుండెరే అదరంగా హిందువుగా కాని వారి గుండెలే అదరంగా అరే హిందువుగా బుట్టరా హిందువుగా చావరా గుండెలున్న రామునికి గుడిగట్టి చూపరా హిందువుగా పుట్టరా హిందువుగా చావరా గుండెలున్న రామునికి గుడి గట్టి చూపరా అరే జై సియారాం జై 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 సియారాం 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 ఎత్తరా జెండా ఎత్తరా ఎత్తర కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా జై జై శ్రీరామ్ జై బోలో శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై బోలో శ్రీరామ్ ఆనాడే పులిపిట్ట ఆలే నారేందరన్న కరసేవా దండుకు నాయకుడై కదిలేర్రా కరసేవా దండుకో నాయకుడై కదిలే అరెరే, తుపాకీ గుండ్లకు తన గుండెని ఎదురు చూపి అయోధ్యలో గుడిపైన హిందూ జెండ పాతెర్రా అయోధ్యలో గుడిపైన హిందూ జెండా అరెరే, ఆనాడే పులిపిట్ట ఆలే నారేందరన్న కరసేవా దండుకు నాయకుడై కదిలేర్రా కరసేవా దండుకో నాయకుడై కదిలే అరెరే, తుపాకీ గుండ్లకు తన గుండెని ఎదురు చూపి అయోధ్యలో గుడిపైన హిందూ జెండ పాతెర్రా అయోధ్యలో గుడిపైన హిందూ జెండా అరెరే, హిందువుగా బుట్టరా హిందువుగా చావరా గుండెలున్న రామునికి గుడిగట్టి చూపరా హిందూ
కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా ధర్మ పౌరుడు ఆలే జితేందర్ అన్న టైగర్ నరేందర్ అన్న వారసుడై గదిలేరా హనుమంతుని సాక్షిగా 1,00,000 మంది యువకులతో పాత బస్తీలోన హిందూ ఐక్యతనే చాటెరా హిందూ ధర్మ పౌరుడు ఆలే జితేందర్ అన్న టైగర్ నరేందర్ అన్న వారసుడై గదిలేరా హనుమంతుని సాక్షిగా 1,00,000 మంది యువకులతో పాత బస్తీలోన హిందూ ఐక్యతనే చాటెరా హిందువుగా బుట్టరా హిందువుగా చావరా గుండెలున్న రామునికి గుడిగట్టి చూపరా జై సియారాం జై 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 సియారాం 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 ఎత్తరా జెండా ఎత్తరా ఎత్తర కాషాయపు జెండా మనకున్నది శ్రీరాముని అండా భాగ్యనగరుషానురా చార్మినారు లక్ష్మమ్మ మత ముష్కరవాదులతో అమ్మకు ముప్పొచ్చరా ఒక్కొక్క హిందువు తల్వారుల మైదము ఎవ్వడడ్డు వచ్చిన తలదీసి మోలేద్దము భాగ్యనగరుషానురా చార్మినారు హైదరాబాద్లో కొట్టుకుపోయిన కారు చెట్లు పడిపోతాయి పొలాలు పాడైపోతాయి ఇట్లా తిట్టాడు ఈ చెట్లను పడేస్తా ఉన్నాడు స్తంభాన్ని పడేస్తా ఉన్నాడు పొలాన్ని పాడు చేస్తా ఉన్నాడు ఇట్లా చెడు మాటలు చెప్పాడు దాన్ని ఇంగ్లీష్ కొన్ని మామూలు మాటలు చెప్తేనే మంచి మార్గంలో వాటి మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఇబ్బందులకి డాక్టర్లు ఏం చెప్తారంటే వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు మొన్న వచ్చింది ఏమొచ్చింది పెద్దగా అందరికీ ప్రపంచం మొత్తాన్ని ఎన్ని వచ్చిన దాంట్లో వైరస్ తెలుసా మీకు చూశారా ఇప్పుడు దేనికి యాంటీజెన్ అది అట్లా ఈ వైరస్ అనే ఒక సూక్ష్మక్రిమి దాన్ని బ్యాక్టీరియా అంటారు శరీరానికి మంచి చేసే ఉన్నాయి చెడు చేసే కూడా ఉన్నాయి మంచి చేసే బ్యాక్టీరియా పేరు ఏమిటంటే పాలు పెరుగు కావాలంటే సూక్ష్మక్రిములు కావాలి చూసారా ఇంత గొప్పగా మన యొక్క ధర్మాన్ని గురించి మన వాళ్ళు ఈనాడో చెప్పారు దాన్ని మనం ఏం చేస్తున్నాం ఏదో మొక్కుబడిగా ఆచరణ చేస్తున్నాం కాబట్టి క్రమక్రమంగా మనకు సమస్యలు వస్తున్నాయి మనకున్న పండుగలు చాలా తక్కువ అయిపోయినాయి నెలకి ఎన్ని పండుగలు వస్తామో కనీసం ఎన్ని వస్తాయి ఖచ్చితంగా 2 వస్తాయి ఒకటి అమావాస్య రెండోది పౌర్ణమి కదా రావా అమావాస్య పండుగ పౌర్ణమి పండుగ హంపీలో అయితే విపరీతమైన పెద్ద పండుగ 5,000 మంది వస్తారు మాకు 4,000 మంది ప్రసాదం పెడతాం మరి పండగ కాబట్టి ఎందుకు వస్తారమ్మా అట్లా ఈ పండగలు చాలా తక్కువ అయిపోయినాయి మనకి కదా అందుకని కొత్త కొత్త పండగలు తెచ్చుకున్నాం మనం కొని తెచ్చుకున్న తద్దినాల్లాగా ఏమేమి పండగలు తెచ్చుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్నాం January 1st ఏమిటంటాం ఎవరికి ఏంటిది ఏం చేయాలి ఆ రోజు కేక్ కట్టడం కాదు తాగి తందనాడాలి ఇది చేసింది చూడండి అదొక పండగనా ఒక దేశం యొక్క శక్తి ఆ యొక్క దేశం యొక్క యువత మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ యువత యొక్క శీలం మీద ఆధారపడి ఉంటుంది
ఆ యొక్క పండగ ద్వారా వాళ్ళకి ఏమీ లేవు కాబట్టి పెట్టుకున్నారు. దాని ద్వారా మన దేశం యొక్క యువతని పాడు చేయాలని చెప్పి పెట్టినటువంటి ఆ యొక్క దినము మన పండగన. రెండవది అది ఎప్పుడు వస్తుంది? పుష్యమాసంలో వస్తుంది మనకి, జనవరి నెల. పుష్యమాసం అంటే శూన్యమాసము, ఏ పండగలు ఉండవు, ఒక సంక్రమణ తప్ప. మరి మనకి ఎట్లా పండుగ? ఇంకా ఏమేమి తెచ్చుకున్నాం? బర్త్డే తెచ్చుకున్నాం, వ్యాలంటైన్ డే తెచ్చుకున్నాం, మదర్స్ డే తెచ్చుకున్నాం, ఫాదర్స్ డే తెచ్చుకున్నాం. ఇక కొత్తగా వచ్చింది ఇప్పుడు టాయిలెట్ డే అంట. చూడండి, ఇంటర్నేషనల్ టాయిలెట్ డే మామూలుది కాదు. ఏమి దీని నుంచి మనం సాధన చేస్తున్నామంటే మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలో మర్చిపోయి మానవుడిగా జన్మించి పశువు కంటే హీనంగా ఎట్లా బతకాలి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎవరైనా చదువుకున్న వాళ్ళని ఏం చేస్తారో నాయన చదువుకున్నాను, ఏం చేయాలి తర్వాత ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కానీ అంతే. పశువు చేస్తుంది కదా, ఆహార నిద్ర భయం అవుతున్నా అని. మనకి వాటికి సమానంగా ఉన్నాయి. ఆహారం తింటున్నాం, పడుకుంటున్నాం, భయం ఉంది, సంతాన ఉత్పత్తి వాటికి వస్తుంది, మనకి అవుతుంది. ఇంకేం మనకి వాటికి తేడా ఏముంది? ఇంతేనా జీవితం అంటే? ఇదే తెలిసింది. ఎవడని అడగండి, ఏం చదువుతున్నాను, ఏం చేయాలి తర్వాత కంప్యూటర్ ఉద్యోగం చేయాలి, ఇంకో డాక్టర్ ఉద్యోగం చేయాలి, ఇదే, వేరేది ఏముండదు. చూడండి ఆలోచన అంతవరకే ఉంటే మనం కూడా దేంతో సమానం? పశువులతో సమానము. వీటి వల్ల సాధన చేస్తున్నది ఏమిటంటే, ఇందాక చెప్పానే, ఒక వ్యసనానికి గురి చేసినటువంటి కార్యక్రమాన్ని పెట్టాడు, దానికి మనము లోబడున్నాం. ఎవరో చేస్తున్నాడు, పులిని చూసి పుడితే ఎన్ని సంవత్సరాల బర్త్డే? 3 సంవత్సరాలు ఏడవాలా, నా బర్త్డే రాలేదు అని. పిల్లలకి మీరు ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తారు చెప్పండి. నీ బర్త్డే లేదురా ఈ సంవత్సరం అంటే ఊరుకుంటాడా? మరి 3 సంవత్సరాలు నీ బర్త్డే అంటే అడ్డెడ్ అవుతుంది అంటాడు. ఒక నష్టం. రెండవది, ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి రావచ్చు. ఈ 8వ తారీఖు ఏప్రిల్ 8 అమావాస్య ఉన్నది, ఆ రోజు గ్రహణం ఉంది. ఆ రోజు ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళకి బర్త్డే లేనట్టే. ఎందుకు? మనం తింటామా ఏమైనా రోజు? తింటారా అమావాస్య రోజు, గ్రహణం రోజు? ఎవరైనా నమ్మంటే వస్తారా మీ ఇంటికి? ఈ రెండో నష్టం. కానీ తిథి ప్రకారం చేసుకుంటే లాభం ఉన్నది. ఏమిటి తిథి లాభము? తిథేశ శ్రేయమాప్నోతి. పంచాంగాలు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ 5కి 5 శక్తులు నేను గుర్తుపెట్టుకుని ఊరికే పెట్టింది కాదు మనకి. అట్లా తిథులు ఎన్ని మనకి? 16 తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఎవరు పుట్టినా ఈ తిథులలో పుట్టాలి, ఎవరు పోయినా తిథులలో పోవాలి, వేరే తిథులు లేవు. ఇవి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తాయి, రావు అనే సమస్య లేదు. ఒక్కొక్క రోజు 2 తిథులు రావచ్చు, కానీ రాదు అనే సమస్య లేదు. దానికి ఎట్లా? మనకి తెలిసినంత వరకు. ఈ సంవత్సరము శ్రీరామనవమి లేదని విన్నామా? ఎప్పుడైనా మనము? గణేష్ చతుర్థి లేదని విన్నామా? జన్మాష్టమి లేదని విన్నామా? వసంత పంచమి లేదని విన్నామా? అయ్యో ఈ సంవత్సరం అండి నాగుల చవితి లేదంటండి, ఇక్కడ విన్నామా? ఖచ్చితంగా ఈ తిథులు వస్తాయి. ఏం చేస్తున్నాం మనం ఆ రోజు? బర్త్డే పేరుతోటి వాడికి మంచిగా పాపకు కానీ బాబుకు కానీ పాశ్చాత్య వేషాలు వేస్తున్నాం. ఏదో సినిమా యాక్టర్ల లాగా బాలీవుడ్, డాలీవుడ్ డ్రెస్సులు వేస్తారు. వాడి ముందర మంచిగా ఒక టేబుల్ పెడతారు, దాని మీద ఏం పెడతారమ్మా? కేక్. కేక్ మీద ఏం రాయిస్తారు? హ్యాపీ. ఇంకా దాని చాకుతో చింపడం చూస్తాం. చింపుతారా ఆ ఫోటోని మీరు? కానీ వీడిని వాడి ప్రతిరూపాన్ని మొత్తం ముందర పెడుతున్నారు, దాని మీద క్యాండిల్ పెడుతున్నారు. తెలుగులో ఏమంటారమ్మా వాటిని? దీంతో తయారు చేస్తారు
అగో కొవ్వొత్తి దేని తయారు చేస్తారు, కొవ్వుతో చేసేది కొవ్వొత్తి. ఎక్కడికి పోతున్నాం మనము? అంతా పాకిస్తాన్లో పుట్టాము మనం. ఏమన్నా కొవ్వుతో చేసేవి కొవ్వొత్తులు. ఏ కొవ్వు తెలుసా మీకు? 170% కంటే ఎక్కువ కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. కొవ్వొత్తులు వెలిగించామంటే గోమాత హత్యలో మనకు కూడా పాపం ఉన్నట్టే గ్యారంటీ. మంచిగా వెలిగిస్తారు ఒకరు, ఎన్ని సంవత్సరాలు కొవ్వొత్తులు, వాడు మంచిగా సూటు బూట్ వేసుకుని వస్తాడు, లేకుంటే పాప మంచిగా జీన్ ప్యాంట్ వేసుకుని వస్తుంది, ఉప్పని ఆర్పిస్తుంది. ఆర్పేసిన తర్వాత ఏం చేస్తుంది? మంచి పదునైన చాకు తీసుకుంటుంది. చాకు తీసుకొని ఆ పాప కానీ బాబు కానీ వాడు ముక్కలు వాడే ముక్కలు చేసుకుంటున్నాడు. చక్కా చక్క 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 చక్క. ఇదా? ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ప్రత్యక్ష ప్రమాణం చెప్తా. దీపం ఆరితే ఏమిటి నష్టం అనేది. మీరందరు సినిమాలు చూస్తారు కదమ్మా, టీవీలో సీరియల్ చూస్తారు కదా. ఏం సీరియల్? పాతవి నాకు తెలుసు. కాణిపాకం, చక్రవాకం, మొగల రేకులు, పూతరేకులు. ఇప్పుడు కార్తీక ఉందా పోయిందా? అబ్బా, అది పోతే మనమంతా కూడా కోమాలోకి వెళ్ళిపోతాం. కోమాలోకి వెళ్ళిపోతాం. సినిమాలో కానీ సీరియల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా గృహంలో ఎవరైనా స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే, సాంకేతికంగా అందరికీ తెలియాలంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. మనం ప్రత్యేక కళతో చూసిన విషయం ఇది. మరి అట్లాంటి దీపం ఆరిపితే అశుభం అని తెలిసి కూడా వాడి పుట్టిన బర్త్డే పేరుతోటి అన్ని దీపాలు ఆర్పిస్తున్నాడు. ఎంతమందిని పైకి పంపిస్తున్నారమ్మా మీరు ఇంట్లో వాళ్ళని? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క? ఎవడో చేస్తున్నాడు, మనకెందుకు అది? మనకు లాభం కావాలా నష్టం కావాలా అంటే లాభం అంటారు అన్నారు. మరి వాడి ముక్కలు చేసుకోవడము, దీపాలు ఆర్పడము, రెండు అనర్థాలు చేస్తున్నారే. పుట్టిన పెళ్లి రోజు అప్పుడు కూడా అదే చేస్తున్నారే. ఇదా? అందుకనే దినదిన గండం నూరేళ్ళు ఆశ గుర్తు పెట్టుకోండి. కేకు కొయ్యొద్దని చెప్పను, కేకు కొయ్యండి. అయితే ప్రతి ఒక్క పండగ ద్వారా చెప్పాను కదా, మన జీవితంలో మన సంస్కారాన్ని భారతీయులందరూ సోదరి సహోదరు అంటున్నాం. మేము మరి అంకుల్ లాంటివి ఎక్కడి నుంచి వచ్చారమ్మా భారతదేశానికి? ఏమిటి మన సంస్కృతి? ఏమిటి చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయొద్దా? ఆ పాలు గనక అందులో ఎండాకాలం ఇప్పుడు ఒక 2 గంటలో గంటనట్టునే పక్కకి పెట్టి ఆమెను మర్చిపోయి ఏమవుతాయేమో అవి. అమ్మయ్యా, చాలామందికి అనుభవం అవుతుంది. ఆ పాడైపోయాక జడ పదార్థమైన యొక్క పాలకి చిన్న సంస్కారం ఇవ్వాలి. ఒక గిన్నెలో పోసి వేడి అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? అవి బాగా కాగుతుంది, పైన మీగడ కడుతుంది. ఆ కాచినటువంటి పాలు సాయంత్రం వరకు బాగుంటాయా బాగుండవా? బాగుంటాయి. చూసారా? చిన్న సంస్కారం ఇస్తే దాని శక్తి ఎంత పెరిగింది. గంటలో పాడైపోయే పాలకి చిన్న వేడి అనే సంస్కారం ఇస్తే ఎన్ని గంటలు శక్తి పెరిగింది. దాని యొక్క పచ్చి పాల కంటే కాచిన పాలు రుచిగా కూడా ఉంటాయి, రుచి పెరిగింది. పచ్చి పాల కంటే కాచిన పాల ధర కూడా ఎక్కువ. చూసారా? ధర పెరిగింది, రుచి పెరిగింది, శక్తి పెరిగింది. ఇచ్చింది చిన్న సంస్కారం. ఆ కాచినటువంటి పాలకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. ఇంత మజ్జిగ తీసుకొని తోడు అనే సంస్కారం ఇస్తే ఏమవుతాయి? పెరుగు. పెరుగు ఒక రోజు పెట్టుకుంటే పాడవుతుందా? పులుపు రావచ్చేమో కానీ పాడు కాదు. చూసారా? ఇచ్చిన చిన్న సంస్కారము ఎంత శక్తి పెరిగింది, ఎన్ని గంటల శక్తి పెరిగింది. పిల్లలు పాలు తాగగానే పెరుగు బాగా తింటారు, రుచిగా ఉంటుంది.
రాత్రిపూట పెరుగు తినదని చెప్తారు శాస్త్రము. రాత్రో దధ్యాన్న భుక్తశ్చ ఆయుక్షీణే దినే దినే. పెరుగు శక్తి ఎక్కువ కాబట్టి రాత్రి సూర్యాస్తమయంతలా పెరుగు తినదని చెప్పి శాస్త్రం. ఇన్ని గుణాలు పెరిగినాయి, చిన్న సంస్కారం. ఆ పెరుగుని కనుక కవ్వంతో చిరిగితే ఏమొస్తుందమ్మా? పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు, పట్నం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మజ్జిగ అంటారు. ఎందుకంటే చిరకడమే తెలియదు వాళ్ళకి. వెన్న ఎవరికి ఇష్టం అంటే దాని శక్తి ఎంత, దాని గుణం ఎంత, దాని రుచి ఎంత. ఆ వెన్నకి ఇంకో చిన్న సంస్కారం ఇవ్వాలి. వేడి అనే సంస్కారం ఏమవుతుంది? నెల రోజులు పెట్టుకుంటే పాడవుతుందా? చూసారా? ఎక్కడి నుంచి వచ్చిందంత శక్తి దానికి? అదే జడ పదార్థమైన ఒక గంటలో పాడైపోయే పాలకి చిన్న చిన్న సంస్కారాలు ఇవ్వడం మూలకంగా అంత శక్తి వచ్చింది. అట్లనే మనము ఈ శరీరంతో ఏమి తీసుకొని వచ్చాం? 2 తీసుకొని వచ్చాం. ఒకటి సంస్కారాలు, రెండోది జ్ఞానం. ఈ 2 మనతో పాటు ఖచ్చితంగా ముందుకు వస్తాయి. ఎవ్వరు వీటిని దోచుకోలేరు. అట్లా ఏవైతే మనతో పాటు వస్తాయో వాటిని తీసుకుపోవాలా మనము. ఏవి మనతో పాటు రావో వాటిని తీసుకుపోవాలా. వాటికి తెలిసిపోయింది మనం ఎంత స్వార్థపరులము. అట్లా రాయించండి, దాని మీద స్వార్థము రాయించండి కేక్ మీద. మరి క్యాండిల్ ఏం చేయాలి? క్యాండిల్ పెట్టాలి. దేవుడి దగ్గర దీపాలు వెలిగించాలి. నెయ్యి దీపాలు కానీ నూనె దీపం కానీ. నెయ్యికి ఎటువంటి శక్తి ఉన్నదంటే ఆవు నెయ్యి అంటే మన దేశీయ ఆవు. వాళ్ళమంతా కూడా పాశ్చాత్య వాటిని దాని పేరు కౌ పిగ్ అంటారు. పిగ్ అంటే ఏమిటి? పంది. దానికి పాలు ఎక్కువ, పిల్లలు ఎక్కువ. మన దేశీ గోమాతకి భూపురం ఉంటుంది. ఆ యొక్క గోమాత యొక్క ఘృతం నెయ్యి కనుక 5 గ్రాములు ఒక దీపంలాగా వెలిగించండి, లేదా ఆరతిలో వేయండి, లేదా హోమంలో వేయండి. 1 కిలో ప్రాణవాయు ఏమి రాయించాం? స్వార్థం. దాన్ని ముక్కలు ముక్కలు చేయించండి, అందరికీ పంచేయండి. కేకు కోసినట్టు అయిందా లేదా? ఇప్పుడు స్వార్థాన్ని ఏం చేశాడు? ముక్కలు ముక్కలు చేశాడు. మళ్ళీ ఎప్పుడైనా సరే వాడు స్వార్థ బుద్ధిని ప్రదర్శిస్తే చెప్పండి, నాన్న నీ పుట్టిన పండగ రోజు ఏం చేసావు? స్వార్థాన్ని ముక్కలు ముక్కలు చేసావు కదా, ఇంకా నువ్వు స్వార్థాన్ని మానుకోకపోతే ఎటురా అని చెప్తే మెల్లమెల్లగా వాడికి కనుక వచ్చినట్టయితే వాడిలో సంస్కారం పెరిగినట్ట కాదా? ఒక రాక్షసు పోయినట్ట కాదా? ఇట్లా పుట్టిన పండగ ద్వారా కూడా వాళ్ళకంటే సందేశాలు నేను చెప్పాను కదా. 2 కలిసి ఉంటారు. 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు. ఆ సమయంలో వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, ఆ ఒప్పందం అయిపోతా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు, ఈమె వెళ్ళిపోతుంది. మరి ఆ పుట్టిన బిడ్డ ఎక్కడ పోవాలి? తీసుకెళ్ళి కాన్వెంట్లో పడేస్తారు. కాన్వెంట్లో పడేయడం ఏంటంటే ఎవరికైతే ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి కాన్వెంట్లో పడ. వాడికి మదర్స్ డే కావాలి, మనకెందుకు? మనకు సాక్షాత్ ప్రత్యక్ష దైవం త్రిమూర్తి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అవరత ఒక రూపము మన యొక్క మాతృమూర్తి. మనకు కావాలా ఫాదర్స్ డే, మదర్స్ డే. ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించేది. ఇట్లా మన భారతీయ సంస్కృతి ఆచారాలన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి. దీన్ని మన శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేస్తే ఖచ్చితంగా మన జీవితం సార్థకమవుతుంది. ఇక 2వ భాగము రాముల వారి యొక్క అవతారాలు తీసుకోండి. ఎన్నో అవతారం రాముల వారిది? గూగుల్ చూడండి, రాముల వారిది ఎన్నో అవతారం అంటే 10 అంటావు. గూగుల్ చూడండి ఒకసారి, గూగుల్ టైప్ చేయండి, వస్తుంది. ఈ అవతారాలన్నీ కూడా విజ్ఞానము, ఊరికేదో పెట్టింది కాదు. మొట్టమొదట భూమి కింద ఏముంటాయమ్మా? భూమి కింద ఏముంటాయి? ఏమో గ్రామాల్లో వాళ్ళకు తెలియదు భూమి కింద ఏముంటాయంటే. తావేళ్ళు ఎందుకు ఉంటాయి? నీళ్లు ఉంటాయి భూమి కింద. నీళ్ళలో ఉండేటువంటి జంతువు ఏమిటి? అదే మత్స్యావతారము. ఆ తర్వాత భూమి మీద నేల మీద ఉండే జంతువు తాబేలు, అదే కూర్మావతారం.
ఆ తర్వాత భూమి మీద శక్తివంతమైనటువంటి జంతువు అంటే వరాహ అవతారం. మీరు చూడండి, ఎప్పుడైనా పోతున్నప్పుడు వరాహాలు పోతున్నప్పుడు కొట్టండి బండితోటి, దానికి ఏం కాదు, మన బండి కింద పడిపోతాం, మనం బండి అంతా వంకర పోతుంది. ఆ తర్వాత సగం మనిషి సగం జంతువు నరసింహ అవతారం. ఆ తర్వాత చిన్న పిల్లవాడు అవతారము. ఆ తర్వాత తప్పు చేస్తే కాళ్ళు నరుకురా చేతులు నరుకురా పరశురామ. అది కాదు, రామో విగ్రహాన్ ధర్మ. వాడి తప్పుకి సరైన శిక్ష కదాచన కర్మ చేయి ఫలితాన్ని ఆశించద్దు చెప్పింది కృష్ణ పరమాత్మ. తర్వాత ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకి కావాల్సినటువంటిది ఆహారం. అది పండించేది ఎవరు పండిస్తారు? సాఫ్ట్వేర్లు పండిస్తారా? రైతు యొక్క ఆయుధం ఏమిటి? నాగాలి పట్టినటువంటిది బలరామ అవతారము. ఆ తర్వాత కలికి అవతారం. చూసారా ఎంత విజ్ఞానంతో చెప్పారు మన వాళ్ళు. ఈ ప్రతి ఒక్క అవతారంలో కూడా మనము మానవుడిగా జన్మించి ఎట్లా మనిషిలాగా బతకాలి, వేటిని వదిలిపెట్టాలి స్పష్టంగా చెప్పారు. ఒక్క అవతారం గురించి చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది. నరసింహ అవతారం తీసుకోండి. హిరణ్యకశిపుడు అహంకారంతో నాకు మరణం కాకూడదని కోరుకున్నాడు. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడ మీద. పొద్దున కాదు, రాత్రి కాదు, అసలు సంధ్య వేళ. ఏ అస్త్రము లేదు, ఏ శస్త్రం లేదు, గోర్లు. చూసారా? హిరణ్యకశిపుడు అహంకారంతో ఏదైతే కోరుకున్నాడో వాడు త్వరగా పోయాడు. ప్రహ్లాద యొక్క దృఢ విశ్వాసం ఒకటి, అహంకారంతో పోతే మనం కూడా ఎట్లా పోతామన్న ప్రత్యక్ష ప్రమాణం మనకి హిరణ్యకశిపుడు. సంహారం అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలు కనుక ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే అడుగుతారు, ఏం కావాలి నాన్న అని అడుగుతారు. అడగరా? ఏం అడుగుతారు మీ పిల్లలు? ఐప్యాడ్ కావాలి, ఐఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఇవే కదా కోరేది. 99% పిల్లలు. కానీ ప్రహ్లాదుడు ఏం కోరాడు తెలుసా? మీరు మీ పిల్లల్ని తిట్టారనుకోండి, ఊరుకుంటాడా వాడు? మొత్తం ఊరు మొత్తం చాటింపు వేస్తాడు. మా డాడీ ఇట్లా, మా మమ్మీ ఇట్లా, మా డాడీ ఇట్లా, మా మమ్మీ ఇట్లా ఇచ్చాడు. కానీ ప్రహ్లాదుడు ఏం కోరాడు? స్వామి మా నాన్నకి ముక్తి కలిగించమని కోరాడు. నరసింహస్వామి ఏమన్నాడు అప్పుడు? మీ నాన్నకి ఎప్పుడో ముక్తి లభించిందిరా నాయన అన్నాడు. ఆశ్చర్యం ప్రహ్లాదుడికి. స్వామి మిమ్మల్ని దూషించాడు మా నాన్న, మీ భక్తుడిని నన్ను చాలా హింసలు పెట్టాడు, కన్న కొడుకని కూడా చూడకుండా. ఆయనకి ఎట్లా లభించింది స్వామి ముక్తి అంటే? అప్పుడు హిరణ్యకశిపుడు చెప్తాడు, ఇక్కడే మనం గమనించాల్సిన విషయము, భగవన్నామాన్ని మనం ప్రేమగా పిలిచినా కోపంగా పిలిచినా దాని శక్తి తప్పకుండా ఉంటుందనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకి ఈ యొక్క ఘట్టం. అందుకని మీ యొక్క పిల్లల పేర్లు ఏం పేరు పెడతారమ్మా? అమ్మవారి పేరు కానీ అయ్యవారి పేరు కానీ అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం పేర్లు వచ్చినాయి? ఇప్పుడు బుజ్జి, పింకీ, మంకీ, డాంకీ, బ్రెడ్, బన్ను, బిస్కెట్, బ్యాట్, పాలు పెట్టుకుంటున్నారు. అర్థం లేని పేర్లు. మీరు కోపంగా పిలిచినా కానీ అన్నాడు నరసింహస్వామి, చూడు ప్రహ్లాద, నువ్వు ఎన్నిసార్లు అయితే నన్ను తలుచుకున్నావో మీ నాన్న దానికి డబల్ సార్లు తలుచాడు నాన్న నా పేరు అన్నాడు. ఎట్లా? నిహరి ఎక్కడా, నిహరి ఎక్కడా, నిహరి ఎక్కడా, ఇదే అన్నాడు కదా. చూసారా? నామంలో ఎంత శక్తి ఉందన్న ప్రత్యక్ష ప్రమాణం మనకి హిరణ్యకశిపుడు యొక్క అవతారం తెలుస్తుంది. ఇంకా ఏమైనా కోరుకోమంటాడు ప్రహ్లాదుడిని. ఏం కోరాడు ప్రహ్లాదుడు? కోరికలు లేనటువంటి మనస్సుని ప్రసాదించమంటాడు ప్రహ్లాదుడు. చూసారా? ఏం కోరితే తీరడానికి సిద్ధంగా ఉన్నా కానీ కోరికలు ఉంటేనే కదా మనకి, ఈ ఆశ ఉన్నప్పుడే మనకి ఏదైనా, కోరికలు ఉన్నప్పుడే కదా మనకి ఏదైనా తప్పు చేస్తాము. అందుకని గురుస్థానంలో మీకు తాబేలు ఉంటుంది. అక్కడ తాబేలు చూడండి, దత్తాత్రేయుడి దగ్గర కానీ ఇంకెవరి దగ్గర, అవధూతుల దగ్గర తాబేలు ఎవరి యొక్క వాహనము? ఉన్న ఎవరిదైనా వాహనము లేదు. ఏం నేర్చుకోవాలి తాబేలు నుంచి అంటే,
తాబేలు నడుస్తున్నప్పుడు మీరు దగ్గరికి పోండి, ఏం చేస్తుంది తాబేలు? ముడుచుకుంటుంది. అంటే దానికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పుడు దాని అవయవాలు లోపల తీసుకుంటుంది. అట్లనే మనకు కూడా ఇబ్బంది ఎందుకు కలుగుతున్నది? ఏదో ఒక కోరికతోనే పోతున్నాం మనం. ఆ కోరిక తీరినప్పుడు ఏదో తప్పు చేస్తాం, అది ఇబ్బంది కలుగుతుంది. అట్లనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? తాబేలు ఏ విధంగా అయితే తన అవయవాలు లోపల తీసుకుంటూ అట్లా కూడా మన యొక్క కోరికలన్నీ కూడా లోపల పెట్టుకొని గురువు దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారు ఆశీర్వాదం చేస్తారు. అట్లా ప్రహ్లాదుడి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటిది. ఇంకా ఒక విశేషం ఏమిటంటే దీంట్లో మాతృమూర్తికి ఎందుకు భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఇచ్చారు? ప్రపంచం ఎక్కడ ఉన్నదా? భారతదేశంలోనే మాతృదేవో భవ. ఎందుకు ఆ స్థానం మాతృమూర్తికి ఇచ్చారు? లీలావతి గర్భం దాల్చిన తర్వాత హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సు కోసం. అదే సమయంలో ఆ రాజభవనానికి వస్తాడు నారదుల వారు. వచ్చి ఆ లీలావతి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఆశ్రమానికి. ఆశ్రమంలో ఏముంటుంది? అంత దైవ చింతన. ఆ పూల యొక్క వాసనలు, పక్షుల యొక్క కిలకిల ధ్వనులు, ఆహ్లాదకరమైన వాతావరణం. లీలావతి బ్రహ్మాండంగా వారు చెప్పే విషయాలు వింటూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆనందం వస్తుందో నిద్ర వస్తుందో, ఆమె నిద్రపోయింది, కూర్చొని నిద్రపోయింది. కానీ నారదులు చెప్తూనే ఉన్నారు. అనుకున్నారు కదా కళ్ళు మూసుకొని వింటుందేమో అనుకున్నారు. కానీ ఆమె వినలేదు. లోపలన్నటువంటి ఆ ప్రహ్లాదుడు విన్నాడు. చాలామంది మాతృమూర్తులకి అనుభవం అయి ఉంటుంది. 7వ నెల 8వ నెలలో మీరు పడుకున్నప్పుడు బిడ్డ ఏం చేస్తాడమ్మా? లోపల తిరగడం కాదు, ఆడుకుంటాడు మంచిగా. తల్లి లేచున్నప్పుడు బిడ్డ నిద్రపోతాడు. తల్లి నిద్రపోయినప్పుడు బిడ్డ మెరుగు. ఆ సమయంలో అందుకనే మీ యొక్క సీమంతోపనయనం ఎన్నో నెలలకు చేస్తారు. ఇక్కడ తీసుకెళ్తారు ఆ యొక్క మాతృమూర్తిని అమ్మవారింటికి, పుట్టింటికి వెళ్తారు. అక్కడ ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండమని. కానీ ఈరోజు ఏమవుతున్నది? అన్నీ అత్తగారిది, మామగారిది, వాళ్ళ యొక్క వీళ్ళందరి ముచ్చట్లు చెప్పడమే అన్ని వాళ్ళ గురించి. అందుకనే ఆ బిడ్డ అటనే పుడుతున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉండి ఎన్ని మంచి మంచి విషయాలు కనుక మనం చేస్తే ఆ లోపల బిడ్డకు అవన్నీ వస్తాయి. ఇది ఖచ్చితం. దీనికి ఇంకోటి చెప్తా ప్రమాణం మీకు. అభిమన్యుడు పద్మవ్యూహ రచన తెలుసుకున్నది కాలేజీకి పోయి కాదు, స్కూల్కి పోయి కాదు, సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. చదవండి కథలు. అంత శక్తి మాతృమూర్తికి ఉంది. తర్వాత జన్మనిచ్చిన తర్వాత ఊరుకోలేదు. మదాలస కథ చదవండి. 6 మంది తన కుమారులు తన యొక్క బోధతోటి సమాజంలోకి వెళ్ళిపోతారు. సమాజ సేవ కోసం 7వ కొడుకుని రాజుగా చేస్తారు.